ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పెళ్ళం వేసుకోవాల్సిన నగలో చెల్లెలికేసి ఏక సంబరపడిపోతున్నాడు. మా నగలు తీసుకుని మీ చెల్లెలికి వేసేస్తే అందులో ఏముందమ్మా? అన్నయ్య అన్నాక సొంతంగా చేయించింది ఏదో ఒకటి వెయ్యాలి కదా, అది కూడా వేయకపోతే ఎట్లా? ఎందుకన్నయ్య బాధపడతావు? బాధ ఉండదా? ఏదో ఒక వంకతో అక్కడికి పిలుస్తారు, తర్వాత వాళ్ళే అవమానించి పంపిస్తారు. అక్కడికి వెళ్ళడం మన తప్పే అన్నయ్య. సీమంతం చేయకుండా ఎలా ఉంటాం? కష్టమో నష్టమో ఎలాగైనా చేయాలి అని చెప్పింది మీ అన్నయ్యే కదా. అందుకే అందరం అవమానపడటానికే కట్టగట్టుకుని మరీ వెళ్ళినట్టయింది. వెళ్ళడం వరకు ఓకే, వాళ్ళు ఇలా చేస్తారు అలా చేస్తారని చెప్పడం నచ్చలేదు. పోలిస్తే పోల్చారు కాని నాగవల్లి శ్రీమంతానికి మీ సంసారానికి సంబంధమే లేదు. అలాంటిది వాళ్ళలా మాట్లాడడం ఏం బాగోలేదన్నయ్య. గంగయ్య నమస్కారం. నమస్కారం పంతులు గారు. ఇలా వచ్చారేంటి? నేనొచ్చిన ఎంతసేపు ఉంటానయ్యా? మీరు నా చేతిలో సంభావన పెట్టాక ముహూర్తం పెట్టకుండా ఎందుకుంటాను? ముహూర్తమా? దేనికి పంతులు గారు? దేనికంటావేంటయ్యా? పెళ్ళై సుమారుగా 7-8 నెలలయ్యింది. ఇప్పటి వరకు మీరు శోభనమే చేసుకోలేదటగా? అందుకే నేనొచ్చి ఈరోజు దివ్యమైన ముహూర్తం పెట్టాలనుకున్నాను. మీ చెల్లి నాగవల్లి సీమంతానికి కూడా నేనే ముహూర్తం పెట్టానుగా. అది ఎలా అయ్యిందో నాకు తెలియదు గాని మీ శోభన ముహూర్తం పెడితే మాత్రం దేదీప్యమానంగా వెలిగిపోతుందంతే. ఈరోజు రాత్రి 9:09 అద్భుతమైన ముహూర్తం ఉంది. గంగా శివపార్వతులిద్దరూ ఏకమవ్వాలి. కైలాసంలో శివతాండవం జరగాలంతే. మంచి మాట చెప్పారు పంతులు గారు. అంతా నిర్విఘ్నంగా జరగాలని ఆశీర్వదించండి. సుపుత్ర ప్రాప్తిరస్తో. సంభావన ముట్టింది, మంచి ముహూర్తం పెట్టేశాను. ఆ మిగతా తంతుకి ఏర్పాట్లు చేయండమ్మా. అలాగే పంతులు గారు. వెళ్ళొస్తానండి. మంచిది. పంతులు గారు ఎంత మంచి మాట చెప్పారో కదా. అసలు ఆ మాట వినగానే చెవిలో అమృతం పోసినట్టు అయింది తెలుసా. ఈరోజు అమృతం కురిసిన రాత్రి అవుతుంది. అసలు నీకు బుద్ధుందా లేదా? అక్కడ గొడవ జరిగిందని ఇక్కడ మనం కాపురం చేయాలని ఇలా చేస్తున్నావా? నీకప్పుడే చెప్పాను కదా, నా చెల్లెళ్ళ పెళ్లిళ్ళు అయ్యేంత వరకు నాకు వేరే ఆలోచనే ఉండదని. అన్నయ్య మీరాగండమ్మా. నాతో ఒక్క మాటైనా చెప్పకుండా పంతులు గారిని ఎలా పిలిపిస్తుంది? నీకు నువ్వే ఇలాంటివన్నీ చేస్తే దానికి నేనెలా ఒప్పుకుంటాను అని అనుకున్నావు? నేను అందరిలాగే పెళ్ళాం కొంగు పట్టుకుని తిరిగేవాణ్ణి అని అనుకున్నావా? సర్పంచ్ అయ్యి ఊరు బాగోగుల్ని చూసుకుంటున్నా. అలాగే నీ మెళ్ళో తాలి కట్టాక నీకేమైనా తక్కువ చేశానా? నువ్వు జీతం తీసుకురావచ్చు, కానీ నేను దాని మీద ఆశ పడలేదు కదా, ఆధారపడలేదు కదా. ఎందుకని అలా మాట్లాడుతున్నావు? అది కాదమ్మా, ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటి, తను చేసిందేంటి? పాపం అన్నయ్య, వదిన్ని తిట్టద్దు. అసలు తిట్టడం కాదు, కొట్టాలి. ఎప్పుడూ ఏ ఆడపిల్ల మీద చేయి చేసుకోలేదు. కావాలనే ఇంతవరకు తెచ్చుకుంటుంది.
అసలు నీకెందుకు ఇలా చేయాలనిపించింది? నువ్వు ఆపుతావా అన్నయ్య? ఆపుతావా అన్నయ్య? ఆపుతావా అన్నయ్య? అమ్మా, ఏంటన్నయ్యా వదిని ఎందుకు అలా అంటున్నావు? అసలు ఈ ముహూర్తం గురించి తనకేం తెలీదు. పంతులు గారు రావడానికి తను కారణం కాదు. మేమే ఆయనకి సంభావనిచ్చి ఇక్కడికి రమ్మని చెప్పాము. అవునన్నయ్య, నువ్వు మా పెళ్లిలో అయ్యేంత వరకు నీ పెళ్ళంతో బాగుండవా? శివ కూడా ఒక ఆడపిల్లే కదన్నయ్య. తనకు కూడా తన భర్తతో అలా ఉండాలి ఇలా ఉండాలి అని కోరికలుంటాయి కదా. మా మెళ్ళో మంగళసూత్రం పడితే తప్ప మీ మధ్య ముద్దు ముచ్చట ఉండదంటే ఎలా అన్నయ్య? అవునన్నయ్య, ముందు శ్రీవల్లి యొక్క పెళ్ళవ్వాలి, తర్వాత నా పెళ్ళవ్వాలి, ఆ తర్వాత కుముది పెళ్ళవ్వాలి. ఇలా మా పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉంటావు తప్పించి నీ పెళ్లికి అర్థం ఉండదా? నీ ఆనందం కోసం నువ్వేమి చెయ్యవా? నీ క్షేమం నువ్వు చూసుకోవా? ఎప్పుడూ మా గురించి ఆలోచిస్తూ నిన్ను నువ్వు మర్చిపోతున్నావన్నయ్య. మాకు మా అన్నయ్య ఎలా ఉండకూడదు. మా అన్న వదినలు బాగుండాలి, అందులోనే మేముండాలి. అది కాదమ్మా. ఇంకేం చెప్పకుండా శివ వదినకి సారీ చెప్పే అన్నయ్య. చెప్పన్నయ్య. ఆ, నన్ను క్షమించు శివ. వద్దులే బాబు, నువ్వు నా జీతము తీసుకోవు, ఏమీ తీసుకోవు. అలాంటప్పుడు నేను నీ సారీ ఎందుకు తీసుకుంటాను? ఆ, నా గురించి తెలుసు కదా, కొన్నిసార్లు ఆవేశమే తప్ప ఆలోచించే శక్తి ఉండదు. నువ్వు కూడా అర్థం చేసుకోకపోతే ఎలా? చేయాల్సిందంతా చేసి ఇప్పుడు సారీ చెప్తే అయిపోతుందా? ఏది ఏమైనా నువ్వు కొట్టిన దెబ్బకి శివ నొచ్చుకుందన్నయ్య. నొచ్చుకోవడం ఏంటి? బుజ్జి కారుని ఎక్స్ప్రెస్ ట్రైన్ వచ్చి గుద్దినట్టుగా ఉంది మీ అన్నయ్య కొడితే. అది చెయ్యా ఇంకేమైనా? అంత గట్టిగా కొడతాడా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.